నమస్తే, వెల్కమ్ టు మూవీ రివ్యూ. ఒకడు పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నాడు. వాడికి ఫైర్ అని చూపించొచ్చిన ఎవరైనా రాని ఏదైనా కానీ తగ్గేదేలే. అసలు ఆట ఇప్పుడే మొదలైందంటూ పెళ్లి పీటలపై శ్రీవల్లి మెడలో తాళి కడుతూ ఫస్ట్ పార్ట్ కి ఎండ్ కార్డు వేసిన పుష్పరాజ్ సెకండ్ పార్ట్ లో వైల్డ్ వైర్ చూపించాడు. అది ఏ రేంజ్ లో ఉందంటే ఎవడ్రా బాస్, ఎవడికి రా బాస్, ఆడికి, ఆడి కొడుక్కి, ఆడి తమ్ముడికి కూడా నేనే బాస్. ఈ ఒక్క డైలాగ్ తో పుష్పలో వాడి వేడి దీనవ్వ తగ్గేదేలని ఎంట్రీ సీన్ తోనే ఫైర్ స్టార్ట్ చేశాడు. చూడబోతోంది మామూలు ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అని చెప్పకనే చెప్పాడు పుష్పరాజ్. ఏ సినిమాకైనా కథే హీరో. ఎంత పెద్ద తారాగణం ఉన్నా కూడా సరైన కథ లేకపోతే ఎంతమంది దర్శక ధీరులు వచ్చినా కూడా చేతులు ఎత్తేయాల్సిందే. కానీ పుష్ప 2 కథానాయకుడి రూలింగ్నే కథగా మలిచారు సుకుమార్. పెళ్ళమ్మాట మొగుడు వింటే ఎట్టా ఉంటదో ప్రపంచానికి చూపిస్తా అని పుష్ప ట్రైలర్ లో చెప్పింది కేవలం డైలాగ్ మాత్రమే కాదు, అదే అసలు కథ. పుష్ప ది రూల్ కథకి మూలం. పుష్పరాజ్ అంటే అల్లు అర్జున్ తన భార్య శ్రీవల్లి అంటే రష్మికకిచ్చిన మాట కోసం ఎంత దూరం వెళ్లాడు. పుష్ప ది రూల్ అంటూ రాష్ట్ర సీఎంలను మార్చేసే తంట రూలింగ్ చేసి రాజకీయాలను ఏ విధంగా శాసించాడు. పోలీస్ అధికారి బన్వర్ సింగ్ షెకావత్ అంటే ఫహద్ ఫాజిల్ తో ఢీకొట్టి తన నేర సామ్రాజ్యాన్ని ఏ విధంగా విస్తరించాడు. తన ఇంటి పేరును దక్కించుకోవడం కోసం పడిన తపన ఏంటనేదే పుష్ప ది రూల్ కథ. సాధారణంగా బ్లాక్ బస్టర్ హిట్ చిత్రానికి సీక్వెల్ అంటే ఫస్ట్ పార్ట్ ని మించే ఉండాలనే హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. పుష్ప 2 విషయంలో హై ఎక్స్పెక్టేషన్స్ ఉండటం కాదు, వాటికి 100 రెట్టింపు అంచనాలను పెంచేశారు ప్రమోషన్స్ తో. వాటికి ఏమాత్రం తగ్గినా కూడా ఫలితం ఏంటనే రెండో ఆలోచన లేకుండా వైల్డ్ గానే పుష్ప పార్టీకి పదును పెట్టిన సుకుమార్ మరింత పదునెక్కించారు తప్పితే దీనవ్వ ఇంచు కూడా ఫైర్ తగ్గించలేదు. పుష్ప ది రైజ్ ఫస్ట్ పార్ట్ చూసినప్పుడు ఇదేం అద్భుతమైన కథ కాదు, ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే ఓ దొంగ కథ, ఇందులో పెద్ద గొప్పే ఉంది అనే విమర్శలు వినిపించాయి. నిజానికి ఆ విమర్శల్లో నిజం లేకపోలేదు. పుష్ప గొప్ప కథేం కాదు, తెలిసిన కథే, చాలా సినిమాలు చూసిన కథే. అలాంటి కథకి సీక్వెల్ అంటే అసలు కథ పుష్ప ది రూల్ సెకండ్ పార్ట్ కోసం దాచిపెట్టాడనే అనుకున్నారంతా. కానీ సెకండ్ పార్ట్ చూసిన తర్వాత ఫస్ట్ పార్ట్ లోనే కాస్త కోస్తో కథ ఉంది. ది రూల్ లో కథే లేదనే కంప్లైంట్ అయితే మస్తుగా వస్తుంది. కానీ కథ లేకుండా కేవలం పుష్పగాడి రూలింగ్ తో పోనకాలు రప్పించాడు సుకుమార్. లెక్కల మాస్టర్ లెక్క ఎక్కడా తప్పకుండా ర్యాంపేజ్ షో చూపించారు. పుష్పరాజ్ పాత్రని ఫస్ట్ పార్ట్ లో కంటే సెకండ్ పార్ట్ లో ఇంకా పవర్ఫుల్ గా చూపించారు. కథ కోసం వెయిట్ చేయాల్సిన పని లేకుండా మాసివ్ సీక్వెల్ లో ఒకదాని తర్వాత మరొకటి హై వోల్టేజ్ సీన్లతో నింపేశారు. ఒక్కసారి వెనక్కి వెళ్లి అసలు కథ ఏమవుతుంది అన్న ఆలోచన లేకుండా పుష్ప వైల్డ్ ఫైర్ ని ఓన్ చేసుకునేలా తీశాడు సుకుమార్. కేవలం యాక్షన్ అండ్ మాస్ ఎలిమెంట్స్ తోనే కాకుండా ఫ్యామిలీ ఎమోషన్స్ ని క్యారీ చేస్తూ ఎంత పెద్ద మొగోడైనా పెళ్ల మాట వినాలని ఎలా చెప్తే జనానికి ఎక్కుతుందో అలా చూపించారు. ఎర్రచందనం నేపథ్యంలో ఓ పెద్ద ప్రపంచాన్ని సృష్టించాడు సుకుమార్. పోలీసుల కళ్లు కప్పి ఎర్రచందనాన్ని విదేశాలకు తరలించే సీన్లు, కొత్త రకం స్మగ్లింగ్లు, ఎత్తులకు పై ఎత్తులు, ఇవన్నీ లెక్కల మాస్టర్ బుర్రకి ఎంత గట్టిగానే పదును పెట్టారనే దానికి అద్దం పట్టే సీన్లు. ఫస్ట్ హాఫ్ ని చాలా వరకు సుకుమార్ దర్శకత్వ ప్రతిభతో నడిపిస్తే సెకండ్ హాఫ్ పుష్పరాజ్ నట విశ్వరూపాన్ని చూపించాడు. ఈ సినిమా కాస్త అటు ఇటు అయితే పరిస్థితి ఏంటో అల్లు అర్జున్ కి బాగా తెలుసు.
ఒక నటుడు ప్రాణాలు పెట్టి నటించడమే చూసాం, కానీ అల్లు అర్జున్ ఈ సినిమాతో ప్రాణాలకు తెగించి నటించాడని అనిపిస్తుంది. తెగించినోడికి తెడ్డే లింగం అన్నట్టు నట విశ్వరూపం చూపించాడు. పుష్ప 2 ముందు వరకు అల్లు అర్జున్ నటన ఓ లెక్క, పుష్ప 2 తర్వాత మరో లెక్క అన్నట్టుగా నిజంగానే వైల్డ్ ఫైర్ చూపించారు. యాక్షన్, రొమాన్స్, కామెడీ, సెంటిమెంట్ అన్ని కోణాల్లోనూ పుష్పరాజ్ లో పర్ఫెక్ట్ నటుని చూడొచ్చు. ఆ జాతర ఎపిసోడ్ లో అయితే అల్లు అర్జున్ నటన చూస్తే భయం కలుగుతుంది. నిజంగానే అమ్మవారు పూనిందా అన్నట్టుగా భయపెట్టేవాడు. గంగమ్మ జాతరలో నిప్పుల గుండం తొక్కే సీన్ గూస్ బంప్స్ అంతే. అలాంటి సీన్లు 5 నిమిషాలకొకటి అన్నట్టుగా పుష్పరాజ్ సాలిడ్ స్క్రీన్ ప్రెజెన్స్ చూపించాడు. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే రప్ప యాక్షన్ బ్లాక్ అయితే తెలుగు సినిమా హిస్టరీలోనే ది బెస్ట్ అని చెప్పాలి. విలన్లను ఓచకోత కోసేయడమే అన్నట్లుగా కాకుండా ప్రీ క్లైమాక్స్ ఫైట్ కి ఎమోషన్స్ కి కనెక్ట్ చేసిన తీరు అద్భుతం అనే చెప్పాలి. కాళ్ళు చేతులు కట్టేసి చేసే ఈ ఫైట్ అల్లు అర్జున్ లోని ఉగ్ర నరసింహుడు ప్రవేశించినట్లు అనిపిస్తాడు. బన్నీ, రష్మికల మధ్య రొమాంటిక్ సీన్లలో అయితే వామ్మో నటించడం కాదు, అంతకు మించే చేశారు. రష్మిక అయితే పుష్పరాజ్ గారి పెళ్లంగా జీవించేసింది. ఆ పాత్రలో ఒదిగిపోయింది. సామి ఫీలింగ్స్ వస్తున్నాయి. సామి అంటూ చాలా పచ్చిగానే రొమాన్స్ చేసింది శ్రీవల్లి పాప. పాటల్లో అయితే గ్లామర్ డోస్ తో మోతాదికి మించి ఉంది. ఫీలింగ్స్, సూసేకి సాంగ్స్ లో ఇద్దరు కుమ్మేశారు. పుష్ప 2లో ప్రతి సాంగ్ సిచ్యువేషనల్ సాంగ్, ఆఖరికి కిసుక్కు సాంగ్ కూడా. ఈ సాంగ్ కి థియేటర్స్ లో గట్టిగానే దెబ్బలు పడతాయి. కుర్చీలకు అదొక్కటే కాదు, ఫీలింగ్స్ సాంగ్ కి అంతకు మించే దెబ్బలు పడతాయి. ఆ సాంగ్ కి ముందు వచ్చే సీన్ లో ఫీలింగ్స్ వస్తున్నాయని అల్లు అర్జున్ ని మేడపైకి లాక్కెళ్లే సీన్ చూసిన ఫీలింగ్సే సుమి. రష్మిక అయితే గట్టిగానే ఫీల్ అయి ఆ ఫీలింగ్స్ సాంగ్ చేయడం కాదు, ఫీలింగ్స్ ఉన్న సీన్లను చేసిందని థియేటర్స్ లో చూస్తే ఫీలింగ్సే ఫీలింగ్స్. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే దేవిశ్రీ ప్రసాద్ పాటలు స్లోగా ఎక్కేస్తుంటాయి. కిసిక్, ఫీలింగ్, సూసెక్కి, పుష్ప ఇలా ప్రతి పాటని థియేటర్స్ లో ఎంజాయ్ చేస్తారు. వినడానికే కాదు, చూడడానికి కూడా చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఆ జాతర ఎపిసోడ్ కి ఏం తాగి కొట్టాడో ఏమో గాని పూనకాలు పుష్పరాజ్కి రావడం కాదు, థియేటర్స్ లో కూడా పూనకాలే. ప్రీ క్లైమాక్స్ ఫైట్ కి ఇచ్చిన ఆర్ఆర్ అయితే జాతర ఎపిసోడ్ ని మించే ఉంది. విరోస్లాకోవా ప్రాజెక్ట్ సినిమాటోగ్రఫీ మరో మేజర్ హైలైట్ కాగా మౌనిక దంపతుల ఆర్ట్ వర్క్ తో ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించేశారు. ఓవరాల్ గా అన్నట్టుగానే అల్లు అర్జున్ వైల్డ్ ఫైర్ చూపించాడు. తగ్గేదేలే, అస్సలు తగ్గేదేలే అన్న డైలాగ్ కి తగ్గట్టుగానే అస్సలు తగ్గలేదు. రఫా రాంపేజ్ జాతర చూపించాడు. బాలీవుడ్ ని సైతం మెప్పించే యాక్షన్ ఎపిసోడ్ చాలానే ఉండడంతో వరల్డ్ వైడ్ గా వైల్డ్ ఫైర్ చూపించడం ఖాయమే. మరోసారి ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా గురించి గొప్పగా చెప్పుకుంటే పుష్పకి కాసుల పంట పండినట్లే. ఇది ఇవాల్టి పుష్ప మూవీ స్పెషల్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.